దయ్యాల కొంప. విజయవాడ గవర్నరుపేటలో గవ్వరాజుకి చాలా ఇల్లున్నాయి. తను ఒక మేడలో ఉంటూ తక్కిన ఇళ్ళన్ని అద్దెలకు ఇచ్చాడాయన. వాటిలో పెద్ద పెరడున్న చిన్న ఇల్లు ఒకటి ఉండేది. అందులో శోభనాద్రి అనే బడిపంతులు ఒక ఆయన నెలకు 12 రూపాయలు అద్దిచ్చి కాపురం ఉండేవాడు. శోభనాద్రి భార్య నరసమ్మ గారికి ఆ ఇల్లు అన్ని విధాలా సదుపాయంగానే ఉండేది. కానీ పెరట్లో ఉన్న పెద్ద జువ్వి చెట్టు మాత్రం ఆమెకు అదుటు కలిగించింది. జువ్వి చెట్టుంటే దయ్యాలు చేరతాయి. దయ్యాలంటే నాకు చాలా భయం కనుక గవ్వరాజు గారితో చెప్పి చెట్టు కాస్త కొట్టించి వేయండి అన్నదామె. దయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇప్పుడు చెట్టు కొట్టించాలంటే బోలెడవుతుంది. ఈ ఖర్చు గవ్వరాజు గారు ఒప్పుకుంటాడా? ఊరుకో అని సముదాయించాడు శోభనాద్రి. అన్నాడే కాని నరసమ్మ గారికి జువ్వి చెట్టంటే భయం అలాగే ఉండిపోయి చీటికి మాటికి ఆవిడ ఆ మాట తెస్తూనే ఉంది. ఆఖరికి ఆయన ప్రాణం విసిగి ఒకనాడు గవ్వరాజు గారితోనే తన భార్యకున్న భయం చెప్పి ఆ చెట్టు కొట్టించవలసిందని కోరాడు. అందుకు గవ్వరాజు అలాగే కొట్టించేద్దాం, ఇంతకు అది ఏమంత పనికొచ్చే ఫలవృక్షం ఏమీ కాదు కదా అని ఒప్పుకున్నాడు. చెట్టు కొట్టడానికని కూలి వాళ్ళకు కబురు చేశాడు. కానీ అప్పట్లో వాళ్ళు సందర్భ పడక పని జరిగిందే కాదు. ధరమిలాన అతనికి శోభనాద్రికి అద్దె విషయంలో పేచీ వచ్చి ఈ ప్రయత్నం మానేశాడు. శోభనాద్రి కూడా మళ్ళీ ఈ మాట ఎత్తలేదు. పేచీ ఏమిటంటే అన్ని పట్టణాల్లో మళ్ళీ విజయవాడలో కూడా ఇళ్లకు గిరాకీ ఎక్కువై ఇంటి వాళ్ళు అద్దెలు పెంచేశారు. అదును చూసుకొని గౌరరాజు కూడా తన ఇళ్లలో కాపురాలున్న వాళ్ళందరికీ అద్దెలు ఎక్కువ చేసి ఇవ్వమన్నాడు. అంతవరకు 12 రూపాయలు ఇచ్చే శోభనాద్రితో మళ్ళీ నెల నుంచి మీరు నెలకు 25 రూపాయలు ఇవ్వాలి అన్నాడు. ఆ మాట వినేసరికి శోభనాద్రి గుండెలో రాయబడింది. నా ఆదాయం అంతా చేరిస్తే నెలకి 90 రూపాయల కన్నా ఎక్కువ లేదు. ఇంటెద్దకే 25 ఇస్తే మిగిలిన దాంతో నా భార్యని 6 పిల్లల్ని పోషించడం ఎట్లాగా అన్నాడు అతడు. ఎట్లాగా అని నన్ను అడిగితే నేనేం చెప్పను. మీరు ఖాళీ చేస్తే ఇప్పుడు ఇంటికి కళ్ళద్దుకొని ఎవడు పడితే వాడు 40 ఇస్తాడు. మీరంత ఇచ్చుకోలేరనే 25 అన్నాను అన్నాడు గౌరరాజు. ఇళ్ళ అద్దెలు ఎక్కువ అయిన మాట నిజమే. కానీ రేటుకు రెట్టింపు అడిగితే ఎలాగా? మరో 3 రూపాయలు ఇస్తాను, ఎక్కువ ఇవ్వలేను అని బ్రతిమిలాడాడు శోభనాథ్. గవర్రాజు కోపంతో కనుబొమ్మలు ముడిచి, ఏమిటి ముష్టి 3 రూపాయలు ఎక్కువ ఇస్తానంటున్నావా? దమ్మిడి తక్కువైతే ఒప్పుకోను, అలా ఇష్టమైతేనే ఉండు, లేకపోతే ఖాళీ చేసే అని నిష్కర్షగా చెప్పి చక్క వెళ్ళిపోయాడు. శోభనాద్రి మెత్తటి మనిషిని 4 మాటలు వెళ్లి ఒత్తిడి చేస్తే ఖాళీ చేయకపోవడని అనుకొని పీడింపనారంభించాడు గవర్రాజు. మరో మార్గం లేని శోభనాద్రి కదలను అని మొండికేశాడు. దాంతో గవర్రాజు కోపం ఎక్కువై వీళ్ళని ఎలాగైనా లేవగొట్టాలి అని పంతం పట్టాడు. ఈ పేచీ వచ్చిన కొంతకాలానికే ఒకనాటి ఉదయం వీరయ్య అనే కూలివాడు గొడ్డలి భుజాన తగిలించుకొని వచ్చి, బాబు పక్క వీధి లోగిట్లో జువ్వి చెట్టు కొట్టాలన్నారు అని అడిగాడు. జువ్వి చెట్టు మాట రాగానే గవర్రాజుకి శోభనాద్రి భార్య సంగతి జ్ఞాపకం వచ్చింది. దాంతో అతనికి బుర్రలో ఆలోచన ఒకటి మెరుపులా మెరిసింది. వెంటనే, ఒరే వీరయ్య, చెట్టు కొట్టడానికి ఏం గాని ఒక పని చేయాలరా నువ్వు. నేను చెప్పిన పని చేస్తేవా 10 రూపాయలు బహుమతి ఇస్తాను అన్నాడు. మీ మాటకు ఎప్పుడైనా కాదన్నానా బాబయ్య అన్నాడు వీరయ్య. గవర్రాజు వాని దగ్గరగా రమ్మని చెవులో ఏదో రహస్యం చెప్పి, శోభనాద్రి ఊళ్ళో లేడు, వాడు రాకుండా ఈ రాత్రే ఈ పని జరగాలి అన్నాడు. రేపు ఈ వేళకు వచ్చి మీ దగ్గర బహుమతి పట్టుకుపోతాను, మీ దగ్గర బహుమతి పట్టుకోపోతే అడగండి అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య. భర్త ఊళ్ళో లేకపోవటం చేత నరసమ్మ గారు ఆ రాత్రి భోజనాలు పెందల్లాడే తెముల్చుకొని పిల్లల్ని నిద్రపుచ్చి తను కూడా పడుకుంది. అర్ధరాత్రి వేళ మంచి నిద్ర సమయంలో వాళ్ళింటి కప్పపైన ఒక రాయి పడింది. ఆ చప్పుడికి ఆమెకు మెలకు వచ్చి పంది కుక్కో ఏదో అయింటుంది అనుకుందామె. అయినా చూచి వద్దామని పెద్ద కూతుర్ని తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. ఇద్దరు బయటికి వచ్చేటప్పటికి జువ్వి చెట్టు మీద నుంచి అంటూ భయంకరమైన అరుపు ఒకటి వినపడింది. నరసమ్మ అట్టే చెట్టుకేసి చూసేటప్పటికి కొమ్మ మీద చిన్న మంట కనపడి గప్పుమని ఆరిపోయింది. ఆ వెలుగులో ఏదో భయంకర స్వరూపం అని అరుస్తూ దబుక్కుమని మీద కురికినట్లయింది. అమ్మ బాబోయ్ దయ్యం అంటూ మూర్చపోయింది నరసమ్మ. నరసమ్మ మూర్చపోగానే చెట్టు మీద వీరయ్య కిందకు దిగి పారిపోయాడు. నరసమ్మ కూతురు హడలిపోయి బొబ్బలు పెట్టేటప్పటికి వీధిలో ఉన్న వాళ్ళందరూ లేచి ఏమిటి ఏమిటి అంటూ పరిగెత్తుకొచ్చారు. నరసమ్మ గారి స్నేహితురాలు అన్నపూర్ణమ్మ కూడా వచ్చింది. ఆవిడ నరసమ్మ గారిని సేదరించి తల్లిని పిల్లని తన ఇంటికి తీసుకుపోయి పడుకోబెట్టుకుంది. తెల్లవారాక కూడా నరసమ్మకు
జువ్వి చెట్టు మాట, దయ్యం మాట జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా గుండె జల్లుమంటూనే ఉంది. ఎవరు ఎంత ధైర్యం చెప్పినా గుండె నిబ్బరం చాలక ఈ జన్మలో ఆ ఇంటికి వెళ్ళను అనేసింది నరసమ్మ గారు. ఆవిడ అవస్థ చూసి జాలిపడి అన్నపూర్ణమ్మ గారు తమ ఇంట్లోనే ఒక గది వసారా ఖాళీ చేసి వాళ్ళని ఉండిపోమంది. శోభనాద్రి ఊరు నుంచి తిరిగి వచ్చి సంగతి సందర్భాలన్నీ తెలుసుకొని మర్నాడే గవర్రాజు ఇల్లు ఖాళీ చేసి అతనికి ఇచ్చేశాడు. తన పన్నాగం ఫలించినందుకు గవర్రాజు సంతోషించి ఎగిరి గంతేశాడు. అయితే అవసరం కొద్ది కొందరు వచ్చి ఇల్లు చూచుకొని మళ్ళీ వస్తామని చెప్పిపోతున్నారు. తీరా వాళ్ళు ఇంటికి వెళ్లి ఇల్లు దొరికింది అనే శుభవార్త ఆడవాళ్ళకు చెప్పేసరికి, ఓహో అదా గవర్రాజు గారి ఇల్లా, పెరట్లో జువ్వి చెట్టున్న ఇల్లేనా, అయితే మేము ఉండలేం బాబు ఆ దయ్యాల కొంపలో, ఎన్ని బాధలైనా పడతాం, ఆ కొంప మటుకు మనకు వద్దే వద్దు అని అనేస్తూ వచ్చారు. ఊళ్ళో ఆడవాళ్ళందరకు ఇలా భయం పట్టి వాళ్ళు ఒప్పుకోపోయేసరికి నాటికి నేటికి ఆ ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.